మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగము నుండి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానించుదాము. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చాలమ్మ. ఇక్కడ చదవబడిన ఈ మాటలు మరి ఈ యొక్క గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్న మాట ఏమిటి అంటే, యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలంట? ఎందుకు స్తుతించాలి యెహోవాను అని మనం ఆలోచించినట్లయితే, యెహోవాను స్తుతించడం వల్ల నీ కుటుంబానికి ఏమైనా మేలు కలుగుతుందా, నీ జీవితానికి ఏమైనా మేలు కలుగుతుందా అనేది మనం ఆలోచించినట్లయితే, మరి ఈ వాక్యంలో చక్కని వివరణ భక్తుడు ఇస్తూ వచ్చాడన్నమాట. ఎందుకు స్తుతించాలి, యెహోవాను ఎవరు స్తుతిస్తారు అని చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఎవరు స్తుతిస్తాడంట? యెహోవా యందు భయభక్తులు కలవారు యెహోవాను స్తుతిస్తారంట. అంటే ఎవరైతే యెహోవాను ఆయన దేవుడని నమ్మి యేసుక్రీస్తును ఆయన యందు భక్తి కలిగి భయం కలిగి ఉంటారో వారంట యెహోవాను స్తుతిస్తారంట. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా యేసయ్యను దేవునిగా మనము విశ్వసించాము, నమ్మాము. ఆయన యందు భక్తి కలిగి ఈ స్థలానికి వచ్చాము. భయముతో ఈ స్థలములో కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నాము. అంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే ఏం చేస్తారంట? దేవుని స్తుతిస్తూ ఉంటారు అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, స్తుతించడమే కాదు, కానీ ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేన్ని బట్టి ఆనందించాలంట మనము? ఆయన ఆజ్ఞలను బట్టి మనము ఆనందించాలంటండి. దేవుని ఆజ్ఞలను బట్టి మనము ఆనందించాలంట. ఈ లోకములో అనేక మంది ఉన్నారు, అనేకమైన వాటిని చూసి ఆనందిస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలో అలా ఉండకూడదంట. మరి ఈ వేటిని చూసి ఆనందించాలి? దేవుని ఆజ్ఞలను చూసి ఆనందించాలంట. ఎవరైతే దేవుని ఆజ్ఞలను విని వాటిని బట్టి ఆనందిస్తారో వాళ్ళ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటారన్నమాట. ఈ లోకంలోనండి, ఈ లోక ప్రజలైతే అనేకము చూసి ఆనందిస్తూ ఉన్నారు. చూడండి, మరి దేవుని ఎరగని వారు, దేవుని పిల్లలు కానివారు, మరి వారు ధనాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల ధనాన్ని చూసి వాళ్ళు సంతోషపడతా ఉంటారు. మరికొంతమంది బంగారాన్ని చూసి సంతోషిస్తారు. ఇంకొంతమంది వారికి కలిగినటువంటి ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తు, మంచి గృహాన్ని చూసి ఆనందిస్తారు. వాళ్ళకి ఉన్నటువంటి బెంజ్ కార్లు ఇవి చూసి ఆనందిస్తారు. మరికొంతమంది వారికి ఉన్న ఉద్యోగాన్ని చూసి ఆనందిస్తారు. ఇంకొంతమంది వారికి ఉన్నటువంటి మరి వ్యాపారాలను చూసి ఆనందిస్తారు. ఇలా చూసుకుంటే వారికి ఉన్న హోదాను బట్టి ఆనందిస్తారు, వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తారు, వాళ్ళకున్నటువంటి మరి అనేకమైన వాటిని చూసి ఆనందిస్తారు. మరికొంతమంది అందమైన భార్యని చూసి ఆనందిస్తారు, ఇంకొంతమంది అందమైన భర్తను చూసి ఆనందిస్తారు. కానీ ఇదంతా లోకములో ఉన్న వారు వాటిని చూస్తారు, కానీ దేవుని పిల్లలు వీటిని చూసి ఆనందిస్తారట?
యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలను చూసి ఆనందిస్తారంట. ఎవరైతే యేసయ్య ఇచ్చినటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞలను చూసి ఆనందిస్తారో వాళ్ళ గొప్ప మేలు పొందుకుంటారండి. నమ్మిన వారు హల్లెలూయా చెబుదాం. ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి మేలు చేస్తాడో ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. మరి ప్రతి వారం కూడా మనం ఈ స్థలంలో దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము, వాక్యాన్ని వింటూ ఉన్నాము. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నామా? విడిచిపెట్టకుండా ఆ వాక్యములో ఏముందో దానిని జాగ్రత్తగా విని దానిలో మనం ఆనందించే వారంగా ఉంటే దేవుడు మన కుటుంబాలను ఎలా చేస్తాడో తెలుసా? చూద్దాం ఇప్పుడు. అమ్మ చదవండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆజ్ఞలను చూసి ఆనందిస్తారో, ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తు ఐశ్వర్యము వెండి బంగారము ధనధాన్యాలు కారులు ఇలాంటివి చూసి కాదండి మనం ఆనందించాల్సింది. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి, దేవుడిచ్చిన శాసనాలను బట్టి ఆనందించాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. అలాగా ఎవరైతే ఆనందిస్తారోనండి వాళ్ళ సంతతి వారంట ఈ భూమి మీద ఎలాంటి వారు అవుతారంట? బలవంతులు. మనము ఎన్నెన్నో చేస్తాము, కష్టపడ్డా, వ్యాపారం చేసిన, ఇంకా అనేకమైన వాటిని మనం చేసినా కానీ ఎందుకొరకు చేస్తాం ఇవన్నీ? ఈ లోకంలో మన తరువాత మన బిడ్డలు సుఖంగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పి ఎంతో కష్టపడతామండి. కానీ ఈ లోకానుసారంగా ఎవరైతే దేవుని యందు పడొద్దని అన్నం, కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడకుండా అన్నం తినడానికి కూడా వాడికి హక్కు లేదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎవరు కష్టపడకుండా సోమరిపోతుల్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ 6 రోజులు కూడా కష్టపడాలి. ఎన్ని రోజులు కష్టపడాలి? వారంలో 6 రోజులు. నీవేది చేయగలవు అది చెయ్యి నీ ఓపికన. కానీ 7వ దినాన దేవుని మందిరానికి రావాలి. ఆ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు అసలు నీకు 1000 రూపాయలు ఇస్తానన్న వెళ్ళకూడదు పనికి. దేవుడు చెప్పిన మాటది. 6 రోజులు కష్టపడండి, 7వ దినాన నన్ను స్తుతించండి. చూడండి, అయితే 6 దినాలు కష్టపడాలి, సంపాదించాలి. కానీ నువ్వు కష్టపడిన ధనాన్ని బట్టి నీవు సంతోషించటం కాదు, కానీ దేన్ని బట్టి సంతోషించాలో తెలుసా? 6 దినాలు నువ్వు 6,000 సంపాదించేవేమో, ఇంకా ఎక్కువ సంపాదించేవేమో, 60,000 సంపాదించేవేమో, కానీ దాని వైపు చూడకూడదు. 7వ దినాన వచ్చే ఆదివారంని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడు దేవుని ఆజ్ఞలను నేను వింటానా, ఆయన శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన విధులను నేను నేర్చుకుంటానని చెప్పి నీవు ఎదురు చూడాలి. ఎదురు చూసి ఆ దినాన వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయంలో ఆనందము కలగాలి, ఆనందించాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలే తప్ప, అమ్మా నీవు ఎంత ధనమున్నా ఏదున్నా ఎన్నున్నా కానీ వాటిని బట్టి మనము ఆనందించే వారంగా ఉండకూడదు. కారణం ఏంటి? ఎందుకని ఆనందించకూడదండి అని మీరు అడగొచ్చు. ధనాన్ని చూసి ఆనందించిన వాడు ఉన్నాడా? లేడు. కారణం ఏంటంటే అదే మనల్ని బ్రతికించేది. అంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, కానీ ఈ లోకంలో అది నడిపిస్తుంది మనల్ని. అది లేకుండా ఎవరు కూడా ఏమీ మనకి ఇవ్వరు. ధనం లేకుండా ఎవరు మన ముఖము చూడరు, అరువు కూడా ఇవ్వరు కొన్నిసార్లు. అది లేకుండా వర్కౌట్ అవ్వదు. కానీ ఎంత సంపాదించినా మనం దాన్ని ఇది మనకు అవసరానికి ఉపయోగపడేది అనే విధంగా ఉండాలి తప్ప దాని మీదే మనసు పెట్టి దానిలోనే పద్దాక చూసుకుంటూ దానిలోనే ఆనందించే వారంగా మనము ఉండకూడదు. ఇప్పుడు దేవుని బట్టి మనం ఆనందించాలి. ఎందుకు దేవుని బట్టి ఆనందించాలనేది నేను ఇప్పుడు చెప్తూ ఉన్నా.
కారణం ఏంటంటే ఆ ధనాన్ని సంపాదించడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీవు బ్రతకడానికి నీకు ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు? సూర్యరశ్మిని నీ మీద ప్రకాశింపజేసింది ఎవరు? ఆ యొక్క సూర్యరశ్మి నీ మీద పడపోతే విటమిన్ డి లోపం వచ్చి నీ బోను సిరిగిపోతాయి. ఆ చక్కని ఆక్సిజన్ నువ్వు పీల్చుకోకపోతే నీ ఊపిరి ఆగిపోతుంది. ఆ త్రాగటానికి మంచినీళ్ళు లేకపోతే నీకు మంచి ఆరోగ్యము ఉండదు. తినడానికి ఆహారం లేకపోతే నీకు కాళ్ళు చేతులు పనిచెయ్యు. మరి ఈ ఆరోగ్యం అంతా ఇవ్వబట్టి 6 దినాలు నువ్వు కష్టపడ్డావు. నీవు కష్టపడబట్టి ఆ ధనం నీకు వచ్చింది. నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా దేవుడే. కనుక మరి ఇవన్నీ దేవుడిస్తే నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఆ ధనము వచ్చింది. ఇప్పుడు ఎవరిని బట్టి నీవు ఆనందించాలి? దేవుడిని బట్ట? నీకు ఇవన్నీ ఇచ్చిన దేవుడిని బట్ట, లేకపోతే వచ్చిన ధనాన్ని బట్టి ఆనందించాలా? దేవుణ్ణి బట్టి ఆనందించాలి. అందుకని ఎవరైతే అలా ఆనందిస్తారోనంట వారి సంతతి వారు ఎలా అవుతారంట? బలవంతులు. బలవంతులు. దేవుడు అంటాడు, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారంట. ఎప్పుడు పుడితే? యవ్వన కాలమందు. యవ్వన కాలమందు పుట్టడం ఏంటండి? యవ్వన కాలమందు పుట్టడం ఏంటి అంటే అందరికి ముసలోళ్ళు అయినాక పుడుతున్నారా పిల్లలు? చాలామంది తెలియక అంటారు యవ్వన కాలంలో పుడితే బలవంతుని చేతిలో బాణాలు అన్నది వాళ్ళకి తెలియట్లా. యవ్వన కాలమందు పుట్టడం అంటే నీవు దేవుని ఎరిగి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలు చిన్నతనం నుండి వాక్యాన్ని వింటూ వాళ్ళకి యవ్వన ప్రాయం వచ్చినప్పుడు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తేనంట వాళ్ళు ఎలా ఉంటారంట? బలవంతుని చేతిలో బాణంలాగా ఉంటారంట. అంటే నీకు యవ్వన కాలంలో పుట్టడం అని కాదు అక్కడ అర్థం. వాళ్ళకి ఆ యుక్త వయసు రాగానే దేవునిలో మారు మనసు పొంది రక్షణ పొందితే వాళ్ళ బలవంతుని చేతిలో బాణంలాగా తయారవుతారంట. అందరికి యవ్వన కాలంలోనే పుడతారు, ముసలైనాక పుట్టరు అమ్మా. చాలామందికి ఇది తెలియక మరి యవ్వన కాలం మందు పుడితే పిల్లల బలవంతుని చేతిలో బాణాలు అంటారు. యవ్వన కాలంలో పుట్టడం అంటే మామూలుగా తల్లిదండ్రులకు పుట్టడం కాదు. వాళ్ళకి యుక్త వయసు రాగానే వాళ్ళ దేవుని నమ్ముకుంటే వాళ్ళ బలవంతుడైన దేవుని చేతిలో బాణాల్లాగా ఉపయోగపడతారంట. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు వారి సంతతి భూమి మీద ఎలా ఉంటారంట? బలవంతులుగా ఉంటారంట. ఎవరి సంతతి? ఎవరైతే యెహోవాని స్తుతిస్తారో, దేవుని స్తుతిస్తారో, ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తారో వాళ్ళ సంతతి అంట భూమి మీద బలవంతులుగా ఉంటారంట. ఇప్పుడు చెప్పండి, బలవంతులుగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళ సంతతి వారంట యవ్వన ప్రాయంలోనే దేవుని నమ్ముకొని బలవంతులుగా ఉంటారంట. మరి మన బిడ్డలో ఎలా ఉండాలని మనం ఆశపడతాం? వాళ్ళు చక్కని మంచివారిగా, బుద్ధి కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటాం. తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటాం. పిచ్చోళ్ళుగా ఉండాలని కోరుకోము. చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాం, కానీ చీటికి మాటికి కునీపురోళ్ళలాగా జబ్బులు వస్తూ ఉండాలని కోరుకోము. మరి ఇప్పుడు బిడ్డల విషయంలో దేవుడు ఎలా ఉంచుతాడంట? వాళ్ళని బలవంతులుగా ఉంచుతాడంట భూమి మీద. ఎక్కడున్నప్పుడు? ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముకొని దేవుని స్తుతించే దానవుగా దేవుని ఆజ్ఞల్లో ఆనందిస్తే నీ బిడ్డలకి బలవంతులుగా ఉంటారంట. ఎలాంటి బలహీనతలు మాట్లాడితే ఆసుపత్రి పరిగెత్తాల్సిన పని ఉండదు. ఎప్పుడు? నీవు దేవునిలో ఆనందించినప్పుడు, దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు. చాలామంది మన కుటుంబాల్లో మరి తరచూ బలహీనతలు వస్తూ హాస్పిటల్కి పరిగెత్తుతూ వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. నేను ఒకటి చెప్పనా, నాకు పెళ్ళయి ఇప్పటికీ 29 సంవత్సరాలు అనుకుంటా. 1995లో నాకు వివాహం జరిగింది. పెళ్ళైన కొత్తలో ట్యాబ్లెట్ వేసుకోవటం కూడా నాకు తెలియదండి. కొన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు నేను.
వాడేవాడిని కాదు. జ్వరం వస్తే ప్రార్థన చేసుకుంటే నాకు తగ్గిపోయేది. ఇప్పటికీ సాధారణంగా మరి మరి ఈ బలహీనతలకు నేను యూజ్ చేయను అన్నమాట. అయితే మరి కొన్నిసార్లు అవసరతను బట్టి ఎప్పుడైనా 99% నేను యూజ్ చేయను. మేము హాస్పిటల్కి వెళ్ళటం కూడా చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ. నా పిల్లలకి ఈ రోజుకి నేను హాస్పిటల్కి మరి చిన్నప్పుడు చూపించానే తప్ప వాళ్ళు కొంచెం మరి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళటం తెలియదు. అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తేనండి అలాంటి మేలులు మనము పొందుకుంటాం. వాళ్ళ సంతతి వారు భూమి మీద ఎలా ఉంటారంట? బలవంతులుగా ఉంటారు. బలం అంటే ఎంత లావుండి దుఃఖలాగా ఉండడం కాదు. బలం అంటే ఏంటి? ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండటమే బలం. శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఊబకాయం ఉంటుంది, కొంతమందికి గట్టి శరీర తత్వం ఉంటుంది అమ్మా. ఇలాగ శరీర తత్వాలు ఉంటాయి. అలాని బక్కకున్నాడని వాడు అనారోగ్యం కలిగినవాడు కాదండి. కారణం ఏంటి? వాడు కూడా ఆరోగ్యవంతుడే, ఏ జబ్బు రానంతకాలం. మనం ఎప్పుడైతే దేవునిలో ఆనందిస్తామో, ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన స్తుతించే వారంగా ఉంటామో, మన పిల్లలంట భూమి మీద ఎలా ఉంటారంట? బలవంతులుగా ఇంతకన్నా ఏం కావాలండి మనకి? నువ్వెన్నో ₹1000 సంపాదించి చీటికి మాటికి వెళ్ళి మరి హాస్పిటల్లో ఖర్చు పెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఉందా? సంపాదన మరి ఖర్చు పెట్టింది ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. కానీ దేవుల్లో నువ్వు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలకు ఎలాంటి బలహీనతలు రాకుండా నీ భార్య నీ భర్త ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి? అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. చూడండి, ఆరోగ్యము మించింది ఈ లోకంలో ఏమీ లేదండి. మరి మనం ధనవంతుని గురించి మనం విన్నాం. ఎంతో పంట పండింది, అమ్మగారు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఎంతో పంట పండింది, కొట్లు సరిపోవట్ల పంటకే. ఆ రాత్రి కూర్చుని ఆలోచించాడు రాత్రి అంతా, ఈ పంట అంతా ఏం చేయను, దేవుడు ఎంత పంట ఇచ్చాడని అనుకోలేదు. నా జ్ఞానంతో నా తెలివితో ఎంత పంట పండించాను, ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా అనుకున్నాడు. కొట్లు ఇప్పేసి పెద్ద కొట్లు కట్టాలనుకున్నాడు. అమ్మా ఇంకేమంటున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకెంతో సమకూర్చాను, కొన్ని సంవత్సరాలకు సరిపడా నీకు సమకూర్చుకున్నాను, ఇక నువ్వు ఎంజాయ్ చేయి అన్నాడు. ఆ రాత్రి అంటాడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించడం గ్రేటా, నీవు దీర్ఘాయుష్ కలిగి భూమి మీద ఆరోగ్యంగా బ్రతకటం గ్రేటా? ఏది గొప్ప? అందుకే అన్నారు కోటేశ్వరుడు గొప్పోడని అనలా, ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదండి. నీవు ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలి అంటే, నీ బిడ్డలు బలవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలంట నువ్వు? అమ్మా దేవుని స్తుతించి ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తే చాలంట. ఇంకా కంటిన్యూ చేద్దాం. కలిమియు సంపదయు వాణి ఎంట నుండును, వాణి నీతి నిత్యము నిలుచును. చూశారండి, నువ్వు డబ్బును బట్టి నీవు ఆనందించలేదు. ఎవరిని బట్టి ఆనందించావు? దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించావు, దేవుని స్తుతించావు. అలా చేస్తే ఆటోమేటిక్గా కలిమి నీ ఇంటికే వస్తుందంట. దాన్ని ఎవరు తీసుకొస్తారు? దేవుడే. దేవుడు అంటాడు, ఏమంటాడంటే ఎవరైతే దేవుని వెతుకుతారో వారింటికి వాటంతటవే పరిగెత్తుకొస్తాయి. అదే అంటాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వద్దకు వచ్చును అన్నాడు దేవుడు. అంటే దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆనందిస్తేనంట, ఆయన ఆజ్ఞలను బట్టి
కలిమి దాని అంతటా అదే వస్తుందంట. మనోళ్ళు అంటారు కలిసి వచ్చే కాలం వస్తే అదే వస్తుందంటండి. ఎప్పుడు వస్తుంది నీ ఇంటికి కలిమి? కలిమి అంటే ధనము. దాన్ని బట్టి నువ్వు ఆనందించొద్దు, దేవుణ్ణి బట్టి ఆనందిస్తే అదే నీ ఇంటికి వస్తుందంట. కలిమి సంపదయు వారి ఎంట ఉండును. ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఆనందిస్తావో ఆటోమేటిక్గా సంపద వస్తుంది, కలిమి కూడా వస్తుంది. వాళ్ళకి కలిసి వచ్చిందండి. ఎలా కలిసి వచ్చింది? కలిసి వచ్చింది అంటారు చాలామంది. కలిసి రావటం అంటే నీవు చేసిన ప్రతి పనిలో దేవుడు తోడుండి దాన్ని దీవించినప్పుడు అది దాని అంతటది వస్తుందన్నమాట, ధనం అనేది. అయితే అది రావాలి అంటే నువ్వు దేవుల్లో ఆనందించాలి. దేవుల్లో ఆనందించాలి అంటే ఒక వారం దేవుని మందిరానికి వచ్చి 3 వారాల పనికి వెళ్ళిపోతే దేవుళ్ళు ఆనందించటమా అమ్మా? ఎప్పుడు కూడా దేవునికి సమయాన్ని ఇచ్చేదానవుగా నీవు ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. భక్తుడైన దావీదు అంటాడు, నీ మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉన్నది అంటాడు. కొన్నిసార్లు అంటాడు, నా ప్రాణం ఒగర్చుచున్నది, నా ప్రాణం దప్పిగొంటూ ఉంది. ఎందుకంట దేవుని మందిరాన్ని? ఎందుకు ఆయన దేవుని మందిరాన్నే చూడాలనుకుంటున్నాడు? ధనాన్ని సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నా? ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరకు వస్తావో, దేవునిలో ఆనందిస్తావో, దేవుని స్తుతిస్తావో, కలిమి సంపద దాని అంతటా అదే వస్తుంది. దేవుడు అన్నాడు కదా, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆయన్ని మనం వెతికితే దేవుడే మనకు అవన్నీ పంపిస్తాడు. ఆయన వెతికే వారంగా ఉండాలి. ఇంకా వాని నీతి నిత్యము ఉండును. వాని నీతి అలా చేసిన వాడంట ఎలా ఉంటాడంటే, దేవుని వెతకేవాడు పాపం చేయలేడు. పాపం కొరకు వాని పాదాలు పరుగులెత్తవు. ఆ యొక్క ప్రాణము ఆ పాపం చేయాలనే ఆశను కలిగి ఉండదు. వాడికి ఉండేదేంటంటే, వాడు ఎంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని మాటలను ధ్యానించడం, వాటిలో ఆనందిస్తూ ఉన్నప్పుడంట వాడు నీతిగా ఉంటాడు. వాని నీతి నిత్యము ఉండును. వాడు బ్రతికినంత కాలం నీతిగా ఉంటాడు. ఆ తరువాత ఆ నీతి వాళ్ళ పిల్లల మీదకి వస్తుంది. ఆ నీతి వాళ్ళ పిల్లల మీద కూడా వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ మందిరానికి తీసుకెళ్తాడు, మందిరంలో పెంచుతాడు. వాళ్ళ యవ్వన ప్రాయం మంది రక్షింపబడతారు. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు లాగా నీతిగా బ్రతకాలని చూస్తారన్నమాట. బిడ్డలు కూడా ఇప్పుడు నాన్న చూసి పిల్లలు నేర్చుకుంటారండి ప్రతిదీ. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక టైలర్ కొడుకు కూతురు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ఏ ఆట ఆడుకుంటారో తెలుసా? వాడు అంటాడు పిల్లాడు, మరి నేను బట్టలు కొడుతున్నాను కానీ నువ్వు ఉక్సులయ్యే అంటాడు. కారణం ఏంటి? వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? టైలరింగ్ చేస్తున్నాడు కాబట్టి అదే వాడు మరి చూస్తూ ఉన్నాడు కాబట్టి అదే అంటాడు. అలాగే వ్యవసాయం చేసేవారి పిల్లలు, నేను ఆకు పీకుతాను కానీ నువ్వు ఊడిపూడివే అమ్మ చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో అంటారు. ఇలాగా మనం ఏ వ్యాపారం చేస్తే మన పిల్లలు అదే మాటలో చెప్పుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉంటారన్నమాట. చూసారండి? కారణం ఏంటి? వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఎవరో మొట్టమొదట ఉపాధ్యాయులు ఎవరో, మొట్టమొదట టీచర్ ఎవరో తెలుసా? తల్లేనండి. తల్లిని చూసే నేర్చుకుంటారు పిల్లలు. అలాగే మొట్టమొదట హీరో ఎవరో తెలుసా పిల్లలకి? నాన్న ఎలా ఉంటే పిల్లలు అలా ఉండటానికి ప్రయత్నిస్తారు. నాన్న హీరో అయితే అమ్మ వాళ్ళకి టీచర్ అన్నమాట. టీచర్ ఆమె, ప్రీచర్ ఆమె, సమస్తం ఆమె తల్లి. తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో ఇంట్లో, అలాగే తండ్రి పాత్ర కూడా అంతే ప్రాముఖ్యమైంది. నాన్న చూసి నేర్చుకో. నాన్న బీడీ తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ బీడును, ఆడు పక్కెళ్ళి నాన్న కాల్చి పడేసిన సిగరెట్ ముక్కలు ఏరుకుని అమ్మ నాన్న లేకుండా ఆడు కాల్చి చూస్తాడు ఎలా ఉంటుందని. నాన్న బ్రాందీ తాగుతున్నాడు అనుకోండి,
వాడు పడేసిన సీసా తీసేసి పక్కన వేసిన తర్వాత అమ్మ నాన్న లేకుండా చూసి ఇది ఎలా ఉంటుందో చూద్దామని పోసుకుని తాగుతాడు. అమ్మ నాన్న ఎవరిని చూసి నేర్చుకుంటారు? పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. అలాగే తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారంగా, దేవుని ఆజ్ఞల్లో ఆనందించే వారంగా ఉంటామో అప్పుడు మన పిల్లలు మనము చూసి వాళ్ళు కూడా దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. మా మనవరాలు ఉంది, ఇప్పుడు 9 నుండి 10వ నెల వచ్చిందండి. పాట పాడుతూ ఉంటే చప్పట్లు కొడుతుంది. మేము పాడుతూ ఉండగానే 2 చేతులు ఎత్తి హల్లెలూయా అంటుంది. 9 నెలల పాప. ఇప్పుడు యేసయ్య అంటే యేసయ్యా అంటుంది. వచ్చిరా అని మాటలు. కారణం ఏంటి? ఎవరు వాళ్ళకే ఎవరిని చూసి నేర్చుకుంటారు? మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. అలాగే మనం దేవుని స్తుతించే వారంగా, దేవుల్లో ఆనందించే వారంగా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం నీతిగా జీవిస్తే మన పిల్లలు నీతిగా జీవిస్తారు. మనము జీవించిన ఆ నీతి క్రియలు మన బిడ్డల మీదకి వస్తాయన్నమాట. ఇంకా చూస్తే ఇంకా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. చూసారా? యథార్థవంతులకు, అలా ఎవరైతే దేవుల్లో స్తుతిస్తూ ఆనందిస్తూ యథార్థంగా జీవిస్తారో వాళ్ళకంటండి కటిక చీకటి కూడా ఆ చీకట్లో ఏం పుడద్దంట అంటే చీకటి జీవితాలు, మానవ చీకటి దినాలు అనేక మనిషి జీవితంలో వస్తాయండి. మనిషి బ్రతికినంత కాలంలో ఎన్నో చీకటి దినాలు వస్తాయి. చీకటి దినాలు అంటే ఏంటి? నీవు శ్రమపడే రోజులు, నీకు భయంకరమైన వ్యాధి వచ్చిందే అనుకుందాం. అలాంటప్పుడు డాక్టర్లు అంటారు ఇది నయం కాదమ్మా, తగ్గదమ్మా, దీనికి మందు లేదు. కానీ దాని నుంచి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడున్నాడు. ఆయనే వెలుగుగా నీ ముందు నిలబడతాడు. ఆ చీకటి దినాలని తరిమేస్తాడు, మరలా వెలుగుగా నీ ముందు ప్రకాశిస్తాడన్నమాట. నీవు అప్పులతో మునిగిపోయావా? ఈ అప్పులు తీర్చలేని అని బాధపడతా ఉన్నావా? నీవు నమ్ముకున్న నీ దేవుడు ఆ చీకట్లో నుంచి, ఆ అప్పులనే చీకట్లో నుండి నిన్ను బయటికి తీసుకొని రాగలడు. ఆ యొక్క భయంకరమైన వ్యాధి నుండి నిన్ను బ్రతికించగలడు. డాక్టర్లు చెప్పుండొచ్చు ఫలానా భయంకరమైన వ్యాధి, అయినా నువ్వు చచ్చిపోవు. కారణం ఏంటి? దేవుని నీవు స్తుతిస్తూ ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తూ ఉన్నావు కాబట్టి. మనం పాడుకున్నాం కదా పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను స్వస్థపరచేది, నా యొక్క వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గంలో వెలుతురునిచ్చేది. చూసారా? చీకటి మార్గమైన దేవుడు ఆ మార్గాన్ని వెలుగుగా మార్చగలడండి. అందరికీ ఆ సంవత్సరం వ్యవసాయం పండకపోవచ్చు, అందకపోవచ్చు, కానీ నీకు పండుద్ది. కారణం ఏంటి? నీకు ఎవరిలో ఆనందిస్తా ఉన్నావు? ఒకసారి ఇస్సాకంట పంట ఊడ్చాడంట. పంట ఊడ్చినప్పుడు ఆ దేశమంతా కూడా కరువుతో ఆ వ్యవసాయాలన్నీ చచ్చిపోయినాయి అంటండి. నీళ్లు లేక బేట్ల బారిపోయి చనిపోయినాయి అంట. అయితే ఆ సంవత్సరం ఇస్సాకు కంట ఆ బోర్లో నుంచి ప్రవాహం వలె జలధార వచ్చిందంట. అందరి బోర్లలో నీరు రావట్లేదు, కానీ ఈయన బోర్లో నీరు ప్రవాహం వలె వస్తూ ఉంది. ఆ సంవత్సరం 100 పంట పండిందంట. కారణం అందరికీ నీకు వర్షం పడకపోవచ్చు,
అయినా అది చూసి భయపడాల్సిన పని లేదు. నీవు నమ్ముకున్న దేవుడు ఎవరు? శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన దేవుడు, ఎడారిలో నీటిని ప్రవహింప చేయగలిగిన సర్వశక్తివంతుడు దేవుడు. అలాంటి శక్తి కలిగిన దేవునిలో నువ్వు ఆనందించు. అమ్మగారు చెప్తున్నారు, ఏమని చెప్పారు? హోషేయ గ్రంథంలో చెప్తూ వచ్చారు, ద్రాక్ష తోట ఫలించకుండాను, ద్రాక్ష తోట పూయకున్నాను, ఒలీవ చెట్లు కాయకున్నాను, శాలలో పశువులు లేకున్నాను ఎవరిలో ఆనందిస్తాడంట? నేను యెహోవా యందు ఆనందించుదును అంటున్నాడు. ఏది ఉన్నా ఏది లేకున్నా దేవునిలో మనము ఆనందించే వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞల్లో ఆనందించే వారంగా ఉండాలి. మనకు దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి స్తుతించే వారంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మన జీవితాలు ఎలా ఉంటాయి? ఎంతో వెలుగుగా ఉంటాయి. మన బిడ్డల భూమి మీద బలవంతులుగా ఉంటారు. మన నీతి నిరంతరము నిలుస్తుందన్నమాట. కనుక మరి దేని వైపు చూద్దాం? దేన్ని బట్టి ఆనందించుదాం? మనం దేన్ని బట్టి ఆనందించుదాం? ఉన్న ధనం ధాన్యాలు చూసి ఆనందించుదామా? అది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అది సంపాదించడానికి ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నిన్ను ఎవరు బ్రతికించారు? ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. ఈ దినాన మనల్ని సజీవులుగా ఉంచింది దేవుడే. ఈ దినాన బ్రతికించింది దేవుడే. ఈ దినాన సంపాదించుకోవడానికి కృప చూపింది దేవుడే. కలిగి ఉన్న సమస్తము ఎవరిచ్చినవి? దేవుడిచ్చినయే. కనుక ఎవరిని బట్టి మనం ఆనందించాలి? దేవుణ్ణి బట్టి ఆనందించే వారముగా ఉందాము. మరి మిగిలిన వాక్యాన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. మరి ఈ విన్న కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక.